కరెక్ట్గా చెప్తారు. 16 సంవత్సరాలు. మరి 16 సంవత్సరాలు అయ్యింది, మైనర్ అయ్యింది, బండి తోలకూడదు కదా. సరే కొంచెమనే బయలుదేరావు, ఇంట్లో డాడీకి చెప్పకుండా డాడీ బండి తీసుకొని బయలుదేరావు. నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మోరెవరు మైనర్. నువ్వు ఎవరికన్నా గుద్దినా, వేరే వాళ్ళు నీకు గుద్దినా అనవసరంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క కాంపన్సేషన్ రాదా? మైనర్ అని మళ్ళీ నువ్వే ముద్దాయి అవుతావా? ఏం జరుగుతుందో మరి. ఇన్ని తెలిసి మేజర్ అయిన తర్వాత కదా బండి తోలాలి. అసలు మైనర్గా తోలకూడదు కదా. ఏం చేస్తారు మీ డాడీ? ఇంజనీర్ తిప్పాలి మీ డాడీని. స్టేషన్కి రమ్మని, నేను బండి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఓకే, మీ మమ్మీను, మీ ఫ్రెండ్స్ను, మీ బంధువులు, మీ బాబాయో, సరే ఎవరుంటే వాళ్ళని రమ్మను. అబ్బా నువ్వు ఏది నేను అడిగినా దానికి రివర్స్లో చెప్తున్నావు కదా. నీ తరపున ఓకే, మీ మమ్మీ డాడీ వాళ్ళు లేరు, వేరే చోట ఉన్నారు, అదే వేరే చోట ఉన్నారు. మీ బాబాయ్, పిన్ని, మీ లేదు చిన్నాన్న, కదన్న, ఎవరో వాళ్ళు తీసుకొని రా. ఫైన్ వేయకుండానే కౌన్సిలింగ్ ఇచ్చాం. ఓకే రైట్, ఇక్కడే సరే. ఓకే, బండి తాళాలు తీసుకొని బండి కొట్టేసి ఇవి నెంబర్ కొట్టు, అతని ఫోటో కొట్టు. నిలబడ ఫోటో కొట్టాక మాట్లాడుతున్నా. ఏం పేరు నీ పేరు? నేను చూపిస్తాను. మాట్లాడతాను నేను. 1035 రూపాయలు కట్టింది పైన వేస్తాను. చాయిస్ ఈ కొద్దిగా పోతాంలే అంటే ఆ బోట్లు కూడా పెద్దగా పెట్టుకుంటే చాలా సంతోషం. అలా బోట్లు ఇరిగిపోయింది. వన్నే కదా, నువ్వు అక్కడ రావాలి కదా. స్టాప్ అయినా బాబు అక్కడ తిరిగిరా. సరే ఇప్పుడు కట్టదు. ఈ ఒక్కసారికి ఫైన్ కట్టు, 1035 రూపాయలు కట్టు. ఈ ఒక్కసారి ఫోటో తీసుకుంటారు. ఈ ఒక్కసారికి 1035 చేస్తా. రేపటి నుంచి పోయి ఆ కొద్దిగా కదా ఉంటుంది సార్. అది మీ పట్టు, నేను మీ చేతుల్లోనే ఉంది. లేదంటే అనవసరంగా 1035 రూపాయలు కట్టారు. నెంబర్ తీసుకోండి. కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు, మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఇది నెంబర్ ఇవ్వండి. పెట్రోల్ కావచ్చు, అందులో రేపు నెంబర్ వేసుకోండి. అవును, ఓకే, ఇల్లే రామండి. నిదానం, లేడీస్ ఉన్నారు వెనకాల, నిదానం. మన అడ్వకేట్ అని పెట్టుకున్నారు. ఎవరైనా ఫోటో కొట్టు, ఫోటో కొట్టు. ట్రిపుల్స్ ప్లస్ 5,000 వేసి 5,000 పైన పక్కన పెట్టు. పక్కన పెట్టు. మీకు షాపింగ్ కదా పార్కింగ్. మీరు వచ్చిన తర్వాత మీ పిల్లగాడిని ఉదయం వస్తే సాయంత్రం దాకా కూర్చొని ఉంటారు కదా. బండితోటి పని ఉండదు కదా. మీ పిల్లగాడు డ్రాప్ చేసి ఇంట్లో పెట్టుకుంటే అయిపోయాయి కదా. నువ్వు ఉదయం నుంచి ఇప్పటి వరకు కష్టపడితే 5,000 వస్తే ఎక్కువ నీకు లాభం. ఒక్కసారి ఫైన్ వేస్తే 5,000 గవర్నమెంట్కి. నువ్వు కొట్టు, ఏం కాదు. ఇది గుడికి పోయేదండి. మీరు ఇప్పుడు అవతల ఉంది ఆ లైన్, నేను అడగట్లా. ఎందుకు అటు టెంపుల్ లేదు. టెంపుల్ని మీరు నెంబర్ ప్లేట్ లేకపోయేసరికి హర్యానా వచ్చింది. ఎందుకు? నువ్వు చట్టాన్నే గౌరవించినప్పుడు. ఇప్పుడే ఊడిపోయిందా? సరే, ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఈ 4 చూపించండి. పాపం ఇప్పుడే ఊడిపోయిందంట. కుక్క తగిలి, పిల్లి తగిలి కదా. 2 ఇంకా 2 కావాలండి. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్. చాండి చేసి రండి. సరే, ఇదంటే ఏదో పిల్లి తగిలింది, పాపం ఊడిపోయింది. రండి.
చూసావా బంగారు బిజినెస్. మరి నీ బిజినెస్ లాగా నా బిజినెస్ కదా, నా బిజినెస్ కదా ఇది. చట్టాన్ని అది కాదు, చట్టాన్ని నువ్వు ఫాలో కాకుండా నెంబర్ ప్లేట్ లేదు నేర్పించుకోవాలా. అందుకే ఇప్పుడు వచ్చి ఫైన్ కట్ట అంటున్నాను. రండి డబ్బులు ఇవ్వండి, 1035 వేసి, లేదు బండి స్టేషన్ మీద వేసా 5000 వేసి, 5000 1035. నువ్వెవరండి? ఇతను డబ్బులు ఇస్తారు. ఇప్పుడైతే 1035, నెంబర్ ప్లేట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు. మూడింటికి వేస్తే 5000 పైన పడుతుంది. ఒక్కదానికే 1035 వేస్తున్నాను. కట్టి బండి ఇక్కడే వదిలేస్తాను. లేదు మాకు బిజినెస్ ముఖ్యం సార్ అంటే బండిని తీసుకుపోతాము. వద్దు, రేపు అనేది వద్దు. రేపటికి నువ్వు ఉంటావో నేను ఉంటానో తెలియదు, రేపటికి ఎవరు ఉంటామో తెలియదు. కమాన్ కమాన్, ఫస్ట్ అయిపోవాలి, ఫస్ట్ అయిపోవాలి. ఇవ్వండి ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, పైన వేస్తారు మా వాళ్ళు. పద బాబు, ఆ బండి ఎవరిది? 2035 ఈ బండి ఎవరిది? ఇవ్వండి, ఈ చాలని పెట్టుకోండి. నెంబర్ ప్లేట్ ఉంది. ఇదిగో, ఇది ఫోటో తీసుకో. దీనికి నెంబర్ ప్లేట్ లేదు, దానికేమో ముందలుంది వెనకలేదు. మీరు కూడా ఫైన్ కట్టుకోండి. స్టేషన్కి అయితే ఆర్టీఓ గారికి రాస్తాము 5000 అయితే. ఇక్కడైతే చెప్పేది తప్ప, ఇక్కడైతే 1035. ఏది కావాలా నీకు? 1035 5000? చాయిస్ చూడు, ఆలోచన లేదు నీకే. ఏనా బీనా, ప్లాన్ ఏ ప్లాన్ బి. ఓకే, బండి తీసుకొని స్టేషన్ ఆ రికార్డ్స్ పెట్టుకోవాలి. ఇంట్లో ఉంటే వాట్సాప్లో పెట్టుకోవాలి, బండి కూడా ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే, కార్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి వెళ్ళి డిజిటల్ వరకు వచ్చాక సిల్వర్ వరకు వచ్చాక ఎట్లా సిస్టమ్ పెట్టుకున్నావు. దీంట్లో ఇప్పుడు చూడు, ఇప్పుడు నేనే చూడు, ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. ఎవరు ఆఫీసర్ అడిగినా కానీ ఆ ఫోల్డర్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ వచ్చేస్తాయి. వాటి ఫోల్డర్ పెట్టుకోండి. కరెక్ట్గా చెప్తావు. 16 సంవత్సరాలు, మరి 16 సంవత్సరాలు అయ్యింది, మైనర్ అయ్యింది, బండి తోలకూడదు కదా. సరే కొంచెం అనే బయలుదేరాం, ఇంట్లో డాడీకి చెప్పకుండా డాడీ బండి తీసుకొని బయలుదేరాం. నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మోరెవరు మైనర్. నువ్వు ఎవరికన్నా గుద్దినా, వేరే వాళ్ళు నీకు గుద్దినా అనవసరంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క కాంపన్సేషన్ రాదా? మైనర్ అని మళ్ళీ నువ్వే ముద్దాయి అవుతావా? ఏం జరుగుతుందో మరి. ఇన్ని తెలిసి మేజర్ అయిన తర్వాత కదా బండి తోల, అసలు మైనర్గా తోలకూడదు కదా. ఏం చేస్తారు మీ డాడీ? ఇంజనీర్ డిపార్ట్మెంట్. మీ డాడీని స్టేషన్కి రమ్మని, నేను బండి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఓకే, మీ మమ్మీనో, మీ ఫ్రెండ్స్నో, మీ బంధువులు, మీ బాబాయో, సరే ఎవరుంటే వాళ్ళని రమ్మను. అబ్బా, నువ్వు ఏది నేను అడిగినా దానికి రివర్స్లో చెప్తున్నావు కదా నీ తరపున. ఓకే, మీ మమ్మీ డాడీ వాళ్ళు లేరు, వేరే చోట ఉన్నారు, అదే వేరే చోట ఉన్నారు. మీ బాబాయ్, పిన్ని, మీ లేదు చిన్నాన్న, కదన్నా, ఎవరో వాళ్ళు తీసుకొని రా. ఫైన్ వేయకుండానే కౌన్సిలింగ్ ఇచ్చాం. ఓకే రైట్, ఇక్కడే సరే. ఓకే, బండి తాళాలు తీసుకొని బండి కొట్టేసి ఇవి నెంబర్ కొట్టు, అతని ఫోటో కొట్టు. నిలబడాలి, ఫోటో కొట్టాక మాట్లాడలేదు. ఏం పేరు నీ పేరు? నేను చూపిస్తాను. మాట్లాడతలేదు. 1035 రూపాయలు కట్టింది, పైన వేస్తాను. చాయిస్ ఈ కొద్దిగా పోతాం.